సోప్ పైన కోల్గేట్ పేస్ట్ వేసి చూడండి, మీరే షాక్ అవుతారు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1, బాటిల్కి ఒక గాజు ఉంటే చాలు. బాటిల్ క్యాప్ మిస్ అయ్యి ఉంటుంది, బాటిల్ ఉంటుంది. అయితే మనము ఏమైనా వస్తువులను వేసి ఉంటాం కదా, ఇది ఏ విధంగా క్లోజ్ చేయవచ్చు అంటే నేను ఇక్కడ దీనిపైన టిష్యూ పేపర్ను వేస్తున్నాను. తర్వాత ఒక గాజును తీసుకొని దీనిపైన ఈ విధంగా పెట్టండి. దీని నుంచి బాటిల్లో ఉన్న వస్తువు కిందకు చల్లదు. బాటిల్ క్యాప్ మిస్ అయితే ఈ ఒక టిప్ అనేది ట్రై చేయండి, బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ ఒకటి పెన్ తీసుకున్నాను. ఈ క్యాప్ పక్కన తీసేసి రీఫిల్ ముందు భాగం ఉంది కదా, షార్ప్గా ఉంటుంది కదా, దీనికి దారము టైట్గా వేస్తున్నాను. తర్వాత క్యాప్ వేస్తున్నాను. మనము శారీ పెట్టికోట్లు కానీ డ్రెస్ ప్యాంట్లు కానీ దారం ఎక్కించాలి అంటే సేఫ్టీ పిన్ను ఒక్కోసారి దొరకదు కదా, ఆ టైంలో మీరు ఈ విధంగా సెకండ్లో వేయవచ్చు. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, పిల్లలు స్కూల్ యూనిఫామ్ పైన అంతా ఈ విధంగా పెన్ మార్క్ చేసుకొని వస్తారు కదా, మీరు పెన్ మార్క్ వెళ్ళాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. నేను దీనిపైన కొంచెం డెటాల్ వేస్తున్నాను. తర్వాత పాతది బ్రష్ తీసుకొని ఈ విధంగా రుద్దాలి, బాగా నీట్గా క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఇది నేను వాష్ చేసుకొని చూపిస్తాను. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా నీట్గా క్లీన్ అయ్యిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, మీ ఇంట్లో బట్టలు వాష్ చేయడానికి యూజ్ చేస్తారు కదా, 10 రూపాయలది సోప్ తీసుకొని ఈ విధంగా కొంచెం తురుముకోవాలి. నేను ఇది ఒక బౌల్లో తీసుకుంటున్నాను. తర్వాత కోల్గేట్ పేస్టు వేస్తున్నాను. మీరు ఏ పేస్ట్ యూజ్ చేస్తారో ఆ పేస్టు వేయండి. తర్వాత నిమ్మకాయ రసము కొంచెం వేస్తున్నాను. వేసిన తర్వాత ఇది అంతా కూడా బాగా మిక్స్ చేయాలి. మనము సోపు పేస్టు నిమ్మకాయ వేసాం కదా, ఇది అంతా కూడా బాగా మిక్స్ కావాలి. తర్వాత ఇందులో కొంచెం వ్యాస్లైన్ తీసుకొని హీట్ చేసుకొని వేయాలి. మీరు డైరెక్ట్గా వేస్తే కరగదు, అందుకే నేను కొంచెం హీట్ చేసుకొని వేస్తున్నాను. ఇది అంతా కూడా బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇందులో కాఫీ పౌడర్ వేస్తున్నాను. ఇది అంతా కూడా బాగా మిక్స్ చేయాలి. ఇది మీరు ఏ విధంగా యూజ్ చేయాలి అంటే నేను మీకు చూపిస్తున్నాను. ట్యాన్ అయ్యింది చేతుల దగ్గర, మెడ దగ్గర ఎక్కువగా నల్లగా అయ్యింది అంటే మీరు చేతులకు కాళ్ళకు మెడకు అప్లై చేయవచ్చు, అంతే, ఫేస్కి అప్లై చేయకూడదు. ఇది మీరు ఈ విధంగా అప్లై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా. తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత వాష్ చేసుకుంటే ట్యాన్ వెళ్తుంది, చేతులు కూడా సాఫ్ట్గా అవుతాయి. నేను మీకు ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్ అయ్యిందో కదా ట్యాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ధన్యవాదాలు.